చందమామ కథ వాకిలి దూరని లడ్డు. ఒకనాడు ఒక మనిషి వీధి వెంట దోసకాయల బస్తా నెత్తిన పెట్టుకుని అమ్ముకుంటూ వచ్చాడు. పనిలేని పాపయ్య ఒకడు ఎదుటపడి దోసకాయల మనిషిని నిలవేసి అర్థం లేని ప్రశ్నలు వేయసాగాడు. దోసకాయల మనిషి ఇలా అన్నాడు, కొనే బేరం కాదు, పెట్టే బేరం కాదు, పోవయ్యా అని అన్నాడు. పాపయ్యకి పౌరుషం వచ్చింది. మన సంగతి తెలియదల్లే ఉంది నీకు, బేరం తేల్చు, ఆ బస్తాడు దోసకాయలు నేనే తినేస్తాను అని అన్నాడు పనిలేని పాపయ్య. నీ వంటి వాళ్ళని నలుగురిని వెంట తెచ్చుకున్నా కూడా నీ వల్ల కాదు, పోపో అని అన్నాడు దోసకాయల మనిషి. పందెం వెయ్యి అన్నాడు పాపయ్య. నువ్వు ఈ దోసకాయలన్నీ తిన్నావో నీకు వాకిలి దూరనంత లడ్డు పెట్టిస్తాను అన్నాడు దోసకాయల మనిషి. పెట్టించలేవు, 10 రూపాయలు పందెం అన్నాడు పనిలేని పాపయ్య. నువ్వు ఈ దోసకాయలన్నీ తిన్నప్పటి మాట కదా అన్నాడు దోసకాయల మనిషి. బస్తా దించు అన్నాడు పాపయ్య. బస్తాలో ఉన్న ఒక్కొక్క దోసకాయ కొంచెం కొంచెం కొరికి ఉమ్మేశాడు. ఏం పరాచకమా అన్నాడు దోసకాయలవాడు. పరాచకమేమిటి, నీ దోసకాయలన్నీ తినేశాను అన్నాడు పాపయ్య. ఇదేనా తినటం అంటే అన్నాడు దోసకాయల మనిషి. ఎవరికైనా అమ్మ చూపు ఏమంటారో తెలుస్తుంది అన్నాడు పనిలేని పాపయ్య. ఈ పాటికే చుట్టూ జనం మోగారా. ఆ కాయలన్నీ తినివేసిన కాయలేనని వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే కొరికిన కాయలు ఎవరు కొనరు కదా. చేసేది లేక దోసకాయలవాడు తన గోతం తీసుకొని వెళ్ళిపోబోయాడు. కానీ పనిలేని పాపయ్య అడ్డు తగిలి, మరి లడ్డు మాట ఏమిటి, దాన్ని కూడా పందెం కాశాను మరి నేను అని అన్నాడు. వాకిలి దూరని లడ్డు ఆ మనిషి మాత్రం ఎక్కడ తెస్తాడు, పందెం ఓడినందుకు రూపాయి ఇస్తాడులే తీసుకో అని పక్కనున్న వాళ్ళు అన్నారు. అదంతా కుదరదు, 10 రూపాయలు కక్కి తీరాల్సిందే అన్నాడు పాపయ్య. అయితే వాకిలి దూరలేని లడ్డు తెస్తానుండు అంటూ దోసకాయల మనిషి పక్కనే ఉన్న మిఠాయి కొట్టుకెళ్ళి అర్ధనా పెట్టి బెల్లం లడ్డు ఒకటి తెచ్చాడు. ఇదేనా వాకిలి దూరని లడ్డు అన్నాడు పనిలేని పాపయ్య వెటకారంగా. మరేమనుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చిన వాకిలి కోరుకో, చూపిస్తాను ఇది దూరిద్దో దూరదో అని అన్నాడు. అయితే అందరూ కలిసి పక్కనే ఉన్న ఇంటి వాకిలి దగ్గరికి వెళ్ళారు. దోసకాయల మనిషి లడ్డూని గడప అవతల పెట్టి దూరు, లోపలికి దూరు అని అంటున్నాడు. లడ్డు కదలట్లేదు. చూసావా, ఇది వాకిలి దూరదు అన్నానా అని అన్నాడు దోసకాయలవాడు. ఆ మాటతో పనిలేని పాపయ్యకి గంగవేర్లెత్తిని. చుట్టూ ఉన్న వాళ్ళంతా అవును ఆ మనిషి చెప్పింది నిజమేగా అని అన్నారు. అంటే సరి అని గొనుకుతూ పనిలేని పాపయ్య జారుకుపోయాడు. అప్పుడు దోసకాయలవాడు అడ్డొచ్చి, పందెం ఓడావు, 10 రూపాయలు అక్కడ పెట్టి అప్పుడెళ్ళు అని అన్నాడు. పనిలేని పాపయ్య ఆట కట్టింది. 10 రూపాయలు ఇచ్చేశాడు. దోసకాయలు పోతే పోయాయి కానీ లేచిన వేళ మంచిదే అనుకుంటూ దోసకాయలవాడు ఇంటికి వెళ్ళిపోయాడు సంతోషంగా. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత వి లోకనాథం గారు. మరొక చిన్న కథ, కాలిన కట్టెలు. భోజరాజు కవి పండితులను సత్కరిస్తూ దారానగరంలో పరిపాలన సాగించే కాలంలో మాలవ దేశంలో అతి పేద బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. ఆ బ్రాహ్మణుడికి కవిత్వం రాదు, పాండిత్యం కూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశమే లేదు. అయితే తన వంటి వారికి సైతం కాళిదాసు తలుచుకుంటే ఏదో ఒక విధంగా సత్కారం జరుగుతుందని విని ఆ బ్రాహ్మణుడు కాలినడకన దారానగరం చేరి కాళిదాసు దర్శనం చేసుకున్నాడు. కాళిదాసు ఆ బ్రాహ్మణుడి దుస్థితిని గురించి విని, అయ్యా, నీవు మౌనవ్రతం ధరించి రేపు రాజుగారి సభకు రా, వట్టి చేతులతో కాకుండా ఏదో ఒక కానుక పట్టుకొచ్చి రాజుగారికి ఇయ్యి, నీ అదృష్టం బాగుంటే ఏదైనా ముట్టేటట్లుగా నేను ప్రయత్నం చేస్తాను అని సలహా ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఈ సలహా విని సంతోషించి ఎక్కడో ఒక చెరుకు గడ సంపాదించి దాన్ని తుండ్లుగా నరికి తన కొల్లాయి గుడ్డలో మూటగట్టుకున్నాడు. ఆ రాత్రి సత్రంలో భోజనం చేసి మూట దగ్గర పెట్టుకొని సత్రం ముందున్న చెట్టు కింద దుప్పటి పరుచుకొని పడుకొని నిద్రపోయాడు. ఆ సత్రం ఊరికి ఒక పక్కగా ఉన్నది. ప్రతి రాత్రి అక్కడ విశ్రమించేటందుకు, వీలైతే ఉచితంగా భోజనం సంపాదించేటందుకు అనేకులు వస్తూ ఉండేవాళ్ళు.
ఆ సత్రాన్ని అంటుపెట్టుకొని ఉంటూ ఆదమరచి నిద్రపోయే వాళ్ళ వస్తువుల్ని డబ్బుని సంగ్రహించే ఒక తుంటరి కుర్రవాడు ఉండేవాడక్కడ. బ్రాహ్మణుడి మూటలో చెరుకు తుండ్లు ఉన్నట్లుగా కనిపెట్టి ఆ తుంటరి కుర్రవాడు బ్రాహ్మణుడు నిద్రపోతున్న సమయంలో మూట విప్పి చెరుకు ముక్కలు తీసుకొని వాటికి బదులుగా కాల్చి ఆర్పిన కట్టె పుల్లలు 4 కొయ్యలు గుడ్డలో మూట కట్టేసి తన దారిన తాను పోయాడు. ఈ మోసం తెలుసుకోకుండానే పేద బ్రాహ్మణుడు మర్నాడు ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని సరాసరి రాజుగారి సభకెళ్ళాడు. కాళిదాసాది కవి పండితులతో సహా నిండు కొలువులో కూర్చుని ఉన్న భోజరాజుతో ద్వారపాలకులు వచ్చి ఇలా చెప్పారు: మహాప్రభు, తమ దర్శనార్థం మౌనవ్రతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఉన్నాడు అని. రాజు ఆ బ్రాహ్మణుణ్ణి లోపల ప్రవేశపెట్టమని ఉత్తర్వు చేశాడు. బ్రాహ్మణుడు సభలోకి వచ్చి మూట విప్పి అందులోని కాలిన కట్టెపుల్లలను రాజు ఎదుట పెట్టాడు. వాటిని చూడగానే బ్రాహ్మణుడికి పై ప్రాణాలు పైనే పోయినంత పని జరిగింది. సభికులంతా ఆ వింతకు విరగబడి నవ్వారు. రాజుగారికి మాత్రం పట్టరాని ఆగ్రహం వచ్చింది. దీని అర్థమేమిటి అని అడిగాడాయన. అందరూ మౌనంగా ఉన్న ఆ తరుణంలో కాళిదాసు లేచి, దివ్యమైన వృక్షాలు గల కాండవ వనాన్ని అర్జునుడు అకారణంగా దహించాడు. స్వర్గాన్ని మరిపించగల లంకా పట్టణాన్ని హనుమంతుడు నిష్కారణంగా దహించి వేశాడు. అందరికీ సుఖాన్నిచ్చే మన్మధుణ్ణి మహాశివుడు నిర్దయగా దహించాడు. కానీ మానవులను పీడించే దారిద్ర్యాన్ని ఏ మహానుభావుడు దహించడే? ఈ పనికి మీరైనా పూనుకోరాదా అని ఈ బ్రాహ్మణుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు అని చెప్పాడు. ఇది విని రాజు చాలా సంతోషించి బ్రాహ్మణుణ్ణి ఘనంగా బహూకరించాడు. తాను చేసిన పనికి దండన తప్పదని భయపడ్డాడు బ్రాహ్మణుడు. కానీ గొప్ప సన్మానం జరిగింది. తన కళ్ళను తానే నమ్మలేక వెనక్కు తిరిగి చూసుకుంటూ సభ నుంచి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు అలా వెనక చూస్తూ వెళ్ళడానికి కారణమేమిటి అని రాజు కాళిదాసుని అడిగాడు. మీరు దగ్ధం చేసిన దరిద్రదేవత మళ్ళీ తన వెంట రావటం లేదు కదా అని ఆ బ్రాహ్మణుడి భయం అంటూ యుక్తిగా కాళిదాసు జవాబు చెప్పాడు. కవులకు సాధ్యం కానిది ఏదైనా ఉందా? కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.